తెలంగాణ సర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరో 5 రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ కోసం క్షేత్రస్థాయిలో ఓటర్లను కలుస్తున్నారు. అయితే సర్ ప్రక్రియ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య తగ్గిన విధంగానే ఇక్కడ పెద్ద మొత్తంలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీంతో అధికారులు ఈ నెల 10న పూర్తి ప్రక్రియ ముగిసిన తర్వాత ముసాయిదా ప్రకటించనున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలోనూ ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. సర్ ప్రక్రియ రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు. కాగా రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యక్ష సమగ్ర సవరణ ప్రక్రియ అనంతరం సుమారు 60 లక్షల మేర ఓటర్ల సంఖ్య తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో దాదాపు 44 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గింది. అయితే ప్రతి ఓటరుకు నోటీసు ఇచ్చి సమాధానం వచ్చిన తర్వాతే నిర్ణయం ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. సర్ నమోదులో భాగంగా ఇళ్లు మారిన ఓటర్ల వివరాల సేకరణలో ఇబ్బంది, చనిపోయిన వారు, డూప్లికేట్ ఓట్లు, ఇతర రాష్ట్రాల వారి ఓట్ల వంటివి కారణమని చెబుతున్నారు. అయితే 10వ తేదీ గడువు ముగియనుంది. మరో 5 రోజులే సమయం ఉండడంతో అటు అధికారులు ప్రక్రియ వేగవంతం చేశారు. ఓటర్లను గుర్తించి వివరాలు నమోదు చేయడంపై బూత్ స్థాయి అధికారులు, వివిధ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా నిర్ణీత చిరునామాల్లో లేనివారు ఎక్కడికి మారారు, వలస వెళ్లారా, స్థానికంగా మరో చోటికి మారారా అనేది ఆరా తీసి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 77.66% డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మందకొడిగా సాగుతోంది. ఈ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఓటర్లుండడం, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, చిరునామా నిర్ధారణలో ఇబ్బంది వంటివి దీనికి కారణంగా చెబుతున్నారు. మొత్తం సర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో 60 లక్షలకు పైగా ఓట్లు తగ్గే అవకాశం ఉందని సంబంధిత విభాగాలు అంచనా వేస్తున్నాయి.